బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వైసీపీలో టికెట్ల వివాదం ముదురుతోంది. మరో ముగ్గురు ఎమ్మెల్యేలు రాజీనామాకు చేసేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. అటు సీఎం జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడుగా గుర్తింపున్న రాజ్యసభ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సైతం పార్టీలో జరుగుతున్న పరిణామాలపై తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు చెప్తున్నారు. నెల్లూరు నుంచి పోటీకి ఆయన విముఖత చూపుతున్నారు. అదే సమయంలో వేమిరెడ్డితో టీడీపీ నాయకులు టచ్లోకి వెళ్లారు. ఇప్పటికే ఎమ్మెల్సీ వంశీకృష్ణ, దాడి సుధాకర్, సి రామచంద్రయ్య వైసీపీని వీడారు. అటు ఉత్తరాంధ్రలో ముసలం కొనసాగుతుండగా కృష్ణా జిల్లా నేతల్లో గందరగోళం కంటిన్యూ అవుతుంది. ప్రకాశం జిల్లాకు చెందిన మాగుంట మహిదర్ రెడ్డికి సైతం జగన్ షరతులు పెట్టినట్టు చెబుతున్నారు. దీంతో వాళ్లు కూడా అసంతృప్తితో ఉన్నట్టు సమాచారం. ఇక వైసీపీలో ఎమ్మెల్యేలు అసంతృప్తితో పార్టీని వీడడానికి సిద్ధమయ్యారు. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి. ఇప్పటికే టికెట్ల మార్పుతో ఎమ్మెల్యేలో అసంతృప్తి బయటపడుతుంది. దీంతో పార్టీకి రాజీనామా కూడా చేస్తున్నారు. మరి వీరిని నచ్చజెప్పే ప్రయత్నం ఉందా పార్టీ అధిష్టానం, లేకపోతే లైట్ తీసుకునే అవకాశం ఉందా? మొత్తం మీద చూసుకుంటే పార్టీ అధిష్టానం మాత్రం ఎవరైతే ఎమ్మెల్యేలకు సంబంధించి టికెట్లు రాలేదో వారి విషయంలో చాలా లైట్గా తీసుకున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఏదైతే ఎమ్మెల్యేలకు సంబంధించి మార్పులు చేర్పుల విషయంలో కానీ లేకపోతే టికెట్ రాని దాదాపుగా 13 మందికి సంబంధించి కూడా అధిష్టానం సీరియస్నెస్ తీసుకోలేదు. పార్టీలో ఉంటే ఉండండి, లేకపోతే మా స్టాండ్ ఇదే, ఖచ్చితంగా గెలిస్తే మీకు న్యాయం చేస్తామనే ఒక భరోసా ఇస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో 13 జిల్లాలకు సంబంధించి వైఎస్ఆర్సీపీలో ఒక కుదుపుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రతి జిల్లాలో 4 నుంచి 5 స్థానాలు, అంటే ఉమ్మడి 13 జిల్లాలకు సంబంధించి కూడా ప్రతి జిల్లాలో 4-5 స్థానాలకు సంబంధించి మార్పులు చేర్పులకు శ్రీకారం చుట్టారు. ఇప్పటికే గుంటూరు, ప్రకాశం, అలాగే ఉభయ గోదావరి జిల్లాలు, ఉత్తరాంధ్ర, రాయలసీమలో కొన్ని ప్రాంతాలకు సంబంధించి మార్పులు చేర్పులు చేశారు. రాయలసీమకు సంబంధించి ప్రస్తుతం అనంతపురం, కర్నూలు ఒక స్థానానికి మాత్రమే మార్పులు చేర్పులు చేశారు. అలాగే ప్రకాశానికి సంబంధించి కొన్ని స్థానాలు, గుంటూరుకు సంబంధించి కొన్ని స్థానాలు, కృష్ణాకు సంబంధించి విజయవాడ సిటీలో మార్పులు చేశారు. అలాగే ఉభయ గోదావరి జిల్లాకు సంబంధించి కొన్ని, విశాఖపట్నానికి కొన్ని మార్పులు చేర్పులు చేశారు. ఇక ఇవాళ రేపు కూడా పూర్తి స్థాయిలో కసరత్తు జరుగుతూ ఉంది. ఇప్పుడు ఈ రోజు సంబంధించి ప్రకాశం జిల్లా గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబు, నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, గురజాల ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డితో పాటు మరి కొంతమంది ఎమ్మెల్సీలు రావడం కూడా జరిగింది. అయితే వీరితో ముఖ్యమంత్రి వ్యక్తిగత కార్యదర్శి అలాగే సజ్జల రామకృష్ణారెడ్డి కూడా ముఖాముఖిగా మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అయితే వీరితో పాటుగా నెల్లూరు జిల్లాకు సంబంధించి కొంతమంది, ప్రకాశం జిల్లాకు సంబంధించిన మరికొంతమందిని కూడా రేపు పిలిచే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. రానున్న 2-3 రోజుల వ్యవధిలోనే ప్రకాశం జిల్లా అలాగే చిత్తూరు జిల్లాకు సంబంధించి, రాయలసీమలో మరికొన్ని జిల్లాలకు సంబంధించి సీట్లు మార్పులు చేర్పులకు సంబంధించి కసరత్తు జరుగుతూ ఉంది. రానున్న 2-3 రోజుల్లోనే జాబితాని పూర్తి స్థాయిలో విడుదల చేయడానికి, అంటే మొత్తం 4 జాబితాలు ఉంటాయని చెప్పి పార్టీ అధిష్టానం చెప్పింది. ఇప్పటికే 2 జాబితాలను విడుదల చేశారు. రానున్న 2-3 రోజుల్లో మరొక జాబితా విడుదల అవకాశం కనిపిస్తూ ఉంది. ఆ తర్వాత సంక్రాంతి తర్వాత మరొక జాబితా విడుదల చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఈ టికెట్ల మార్పులు చేర్పులు, టికెట్లు రాని వారికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో పరుగులు ఎమ్మెల్యేలు, ఉత్తరాంధ్రకు సంబంధించిన 2 శాసనసభ్యులు, ఉభయ గోదావరి జిల్లాకు సంబంధించిన ఒక శాసనసభ్యుడు కూడా ఇవాళ రేపట్లో పార్టీకి అలాగే ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేయాలని చెప్పి ఆలోచన చేస్తున్నట్లు కూడా తెలుస్తూ ఉంది. దాదాపుగా రాజీనామా బాట పట్టేందుకు 8 నుంచి 10 మంది శాసనసభ్యులు సిద్ధమవుతున్నారు. ముఖ్యంగా రాయలసీమ సంబంధించి అనంతపురం జిల్లా అలాగే ఉభయ గోదావరి జిల్లాకు సంబంధించి ఈ వ్యతిరేకత చాలా ఎక్కువగా కూడా కనిపిస్తూ ఉంది. ఒకవైపు ముఖ్యమంత్రి బుజ్జగింపులు చేస్తున్నప్పటికీ కూడా ఎవరు కూడా బుజ్జగింపులకి తలగుతున్న పరిస్థితి కనిపించలేదు. ఖచ్చితంగా తమకు సంబంధించి ఎందుకు మీరు టికెట్ ఇవ్వట్లేదు, ఎందుకు కారణం ఏంటో చెప్పే పరిస్థితి కూడా అక్కడ ఏమాత్రం కూడా కనిపించలేదు. సో ఈ నేపథ్యంలోనే ఖచ్చితంగా తమకు టికెట్ ఇవ్వాలి, లేకపోతే ఇండిపెండెంట్గానే పోటీ చేస్తామని చెప్పి పలువురు శాసనసభ్యులైతే ఇప్పటికే సజ్జల వద్దట అలాగే రీజనల్ కోఆర్డినేటర్ దగ్గర గంటాపదంగా మాట్లాడిన పరిస్థితి కనిపించింది. అయినప్పటికీ పార్టీ అధిష్టానం మాత్రం తాము ఒక లైన్ తీసుకున్నాం, ఐపాక్ బృందం ఏదైతే సర్వే చేసిందో ఆ సర్వే నివేదిక ఆధారం చేసుకుని టికెట్ల మార్పులు చేర్పులకు సంబంధించి కానీ అలాగే టికెట్ తొలగించి వేరే అవకాశం కల్పించే ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పి కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలోనే రానున్న 2-3 రోజుల్లో మరికొన్ని మార్పులు చేర్పులు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ లిస్టులో కూడా దాదాపుగా 20 నుంచి 22 మందికి సంబంధించి మార్పులు జరిగే అవకాశం కనిపిస్తూ ఉంది. దాంట్లో ఒక 4 నుంచి 5 శాసనసభ్యులకి మొండి చేయి తగిలే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. సో ఓవరాల్గా చూసుకుంటే ఇప్పటివరకు దాదాపుగా 27 మందితో రెండో జాబితా, 11 మందితో మొదటి జాబితా విడుదల చేసిన వైసీపీ అధిష్టానం 2 జాబితాలో కలిసి 14 మందికి టికెట్ ఇవ్వలేదు. మరికొంతమందికి మార్పులు చేర్పులు చేశారు. దాంట్లో 3 పార్లమెంట్ సభ్యులకు సంబంధించి సిట్టింగులకు మొండి చేయి ఇచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. సో రేపు ఎల్లుండిలో విడుదల చేసే జాబితాలో కూడా మరికొంతమందికి మొండి చేయి ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఇప్పటికే చాలామంది నేతలు పార్టీ మారేందుకు కూడా సిద్ధమవుతున్నారు. ఇప్పటికే ఇంటెలిజెన్స్ అధికారులు అలాగే ప్రభుత్వ పెద్దల్ని బేరేజ్ వేసుకొని కూడా వారిని బుజ్జగించే ప్రయత్నం అధిష్టానం చేస్తూ ఉంది. కానీ అధిష్టానం చెప్తున్న బుజ్జగింపులకు మాత్రం పార్టీ శ్రేణులు లొంగే పరిస్థితి మాత్రం కనిపించట్లేదు. ఉమా,
శివ, అలాగే జాబితా ప్రకటనకు ముందే ఇంతమంది ఎమ్మెల్యేల రాజీనామాకు సిద్ధమయ్యారు. మరి ఆఫ్టర్ జాబితా తర్వాత ఈ సంఖ్య పెరిగే అవకాశం ఉందా? అంటే ఇప్పటికే అసలు ఇక్కడ చాలా ఆశ్చర్యకరమైన సంఘటన ఏంటంటే మనం ప్రధానంగా ఒక అంశాన్ని ఇక్కడ గమనించాలి. వైఎస్ఆర్సీపీకి సంబంధించి 151 మంది శాసనసభ్యులు ఉన్నారు. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన 4 శాసనసభ్యులు మద్దతు ఇచ్చారు. ఆ తర్వాత దాదాపుగా 4 శాసనసభ్యులు తెలుగుదేశం పార్టీకి మద్దతు పలికిన పరిస్థితి కనిపించింది. ఇక్కడ ప్రధానంగా నిన్న మనం బీజేపీ మీడియా సమావేశంతో మాట్లాడినప్పుడు కూడా దాదాపుగా 20 నుంచి 25 మంది శాసనసభ్యులు బీజేపీతో టచ్లో ఉన్నారని చెప్పి బీజేపీ నేతలు చెప్తా ఉన్నారు. 20 నుంచి 25 మంది తమతో టచ్లో ఉన్నారని చెప్పి తెలుగుదేశం పార్టీ చెప్తుంది. దాదాపుగా 40 మంది శాసనసభ్యులు మాతో టచ్లో ఉన్నారని చెప్పి కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. సో ఓవరాల్గా చూసుకుంటే దాదాపుగా 40 ప్లస్ ఒక 50 90 మంది శాసనసభ్యులు వివిధ పార్టీలకి టచ్లో ఉన్నారంటే ఇక పరిస్థితి ఏ విధంగా ఉందో మనం ఒకసారి అంచనా వేసుకోవచ్చు. ఇప్పటికే మొదటి జాబితా రెండో జాబితా సంబంధించి మార్పులు చేర్పులు జరుగుతున్న నేపథ్యంలో పలువురు శాసనసభ్యులు పలువురు ఎమ్మెల్సీలు కూడా ఇప్పటికే పార్టీ విడారు. టీడీపీకి సంబంధించి కూడా 3 శాసనసభ్యులు టీడీపీలో చేరడం జరిగింది. ఒక శాసనసభ్యుడు బయట నుంచి మద్దతు ఇస్తున్నారు. ఒక ఎమ్మెల్సీ టీడీపీలో చేరారు, మరొక ఎమ్మెల్సీ జనసేనలో చేరారు. అలాగే రానున్న రోజుల్లో మరికొంతమంది శాసనసభ్యులు కూడా టీడీపీ వైపు మొగ్గు చూపే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరొక 2-3 శాసనసభ్యులు ఎమ్మెల్సీలు కూడా జనసేన వైపు చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో ఓవరాల్గా చూసుకుంటే రానున్న 10-15 రోజుల వ్యవధిలో కూడా 5 నుంచి 10 మంది శాసనసభ్యులు పార్టీ వీడే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. మనకు అందున్న సమాచారం ప్రకారం ఉత్తరాంధ్ర, రాయలసీమ, ఉభయ గోదావరి జిల్లాకు సంబంధించి ఇవాళ రేపట్లో మరొక 3 శాసనసభ్యులు రాజీనామా చేసే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఉమా, థ్యాంక్ యూ శివ.